హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే సండే. నేను కొమరవెల్లి మల్లన్నకి పూజ చేసుకుంటాను. ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా పూజా గదిలో ఉన్న దేవుడి ఫోటోలన్నిటికీ గంధం రాసి బొట్లు పెట్టుకుంటాను. ఆ తర్వాత దీపపు కుందులకి ఇంకా గంటకు కూడా గంధం పెట్టి పైన కుంకుమ బొట్టు పెట్టుకుంటాను. ఆ తర్వాత మల్లన్న స్వామి ఫోటో ముందు పసుపు కుంకుమల్ని పెట్టుకుంటాను. తర్వాత ఏంటంటే దీపపు కుందుల్లో నూనె పోసి, పూజ నూనె పోసి ఒత్తులు వేసుకొని రెడీగా పెట్టుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే పసుపు కుంకుమల్ని మల్లన్న స్వామి ముందు ఎందుకు పెట్టుకుంటానంటే, మళ్ళీ పూజ అప్పుడు మల్లన్న స్వామికి పసుపు కుంకుమలతోటి అర్చన చేసుకోవాలి. పసుపుతోటి మల్లన్న స్వామికి అర్చించితే చాలా ఇష్టము. తర్వాత కిచెన్కి వచ్చేసిన తర్వాత కొమరవెల్లి కుండల్ని తీసుకొని మంచిగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను. కొమరవెల్లి కుండలు అంటే కొమరవెల్లి వెళ్ళినప్పుడు అక్కడ దొరుకుతాయి. ఆ కుండలు తీసుకొని అక్కడ మనం బోనం చేసుకొని మల్లన్న స్వామికి చెల్లించుకుంటాను. నెక్స్ట్ చిన్న కుండని కూడా మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను. పెద్ద కుండకి పసుపు రాసి బొట్లు పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకున్నాను. చూడండి ఎలా బొట్లు పెట్టుకుంటున్నానో. బొట్లు పెట్టిన తర్వాత స్టవ్ మీద ఈ పెద్ద కుండను పెట్టుకొని పాలు పోసుకోవాలి. పాలు ఎందుకంటే బోనంగా పాయసం వండుతాను, మల్లన్న స్వామికి పాయసం వండుతాను. పాలు పోసుకున్న తర్వాత బియ్యం కడిగి అందులో వేసుకున్నాను. బియ్యం అయితే ఉడుకుతున్నవి. నెక్స్ట్ ఏంటంటే బెల్లం దంచుకుంటున్నాను. బాగా మెత్తగా దంచిన బెల్లాన్ని అందులో వేయాలి. చూడండి ఎలా వేస్తున్నానో. నెక్స్ట్ ఏంటంటే బెల్లం కరిగిన తర్వాత మనకైతే పాయసం రెడీ అయిపోతుంది. ఈ పాయసం అంటే మల్లన్నకి ఎంతో ఇష్టం, మల్లన్న స్వామికి. అందుకే ఇది రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత పాయసం రెడీ అయిపోయిన తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసుకున్నాను. చూడండి పాయసం ఎలా దగ్గరకు వచ్చిందో. బెల్లం అంతా కరిగిపోయింది, పాయసం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే చిన్న కొమరెల్లి కుండను తీసుకున్నాను. ఈ కుండలో అయితే కొంచెం మజ్జిగ వేసుకోవాలి, అంటే చిక్కటి పెరుగు వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని అందులో వాటర్ పోసుకుంటే మజ్జిగ రెడీ అయిపోయింది. చూడండి ఎలా చేసుకున్నానో. మజ్జిగ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఈ పాయసాన్ని మజ్జిగని మల్లన్న స్వామికి నైవేద్యంగా పెడతాను. కంటిన్యూస్ నెక్స్ట్ వీడియో.